మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం వివరాలందరికీ సాయం చేయాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని 14వ వచనం. ఇక్కడ ఒక మంచి మాట ఎవరి నోటి నుంచి వచ్చాలి అంటే సాక్షాత్తు యేసు ప్రభు నుంచి వచ్చాలి. పిలువబడిన వారు అనేకులు, అయితే ఏర్పరిచిన వారు కొంతమంది అని యేసు ప్రభు ఎందుకు అనవలసి వచ్చింది? దాని యొక్క తాత్పర్యం ఏమై ఉండాలి అంటే యేసు ప్రభు పరిచయంలో లక్షల మంది, వేల మంది స్వస్థపడ్డారు, మేలు పొందుకున్నారు. ఇగో యేసు ప్రభు 5,000 మందికి ఆయన 5 రొట్టెలు 2 చేపలు దాదాపు 10,000 మందికి ఆయన ఆహారం పంచిపెడితే అందరూ యేసయ్య గొప్ప కార్యం చేశారు అని సప్పట్లతోటి చాపలతోటి తినేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంటికి వెళ్ళిపోయారండి. ఎంతో మంది స్వస్థపడ్డారు, ఎంతో మంది బాగయ్యారు, ఎంతో మంది ఆయన దగ్గర మేలు పొందితే లక్షల మంది యేసు ప్రభువుని వెంబడించినట్టు లేఖనాలు చెప్పలేదు. ఎంతమంది వెంబడించారంటే దేవుని చేతికి లక్షల మంది దొరికారా? లేదు. దేవుని చేతికి వేల మంది దొరికారా? లేదు. యేసయ్య చేతికి 100 మంది దొరికారా? అట్లీస్ట్ 100 మంది కూడా దొరకలేదు వాళ్ళ పరిచయకు. ఎంతమంది దొరికారంటే కేవలం 70 మంది. అంత పెద్ద పరిచర్య ఆయన 3 సంవత్సరాలు చేస్తా ఉంటే లక్షల వేల మంది మేలు పొందుతున్నప్పుడు సత్తలు కొట్టి, విజిల్ కొట్టి, సంకలు కొట్టుకొని, దేవుడు గొప్పని చెప్పుకొని ఇట్లా నిమ్మలం ఉండిపోయారు. కానీ 70 మంది దొరికారు. యేసు ప్రభు చేతికి ఆయన 2 చొప్పున ఊళ్ళలో పంపించడం మొదలుపెట్టాడు. ఎందుకు? దేవుడు ఏమంటే ఎక్స్పెక్ట్ చేస్తారా? మనము ఏదైనా దేవుడు మేలు చేస్తున్నప్పుడు ఎక్స్పెక్ట్ ఏమైనా చేస్తారా? దాంతో ఆయన సర్వభూములు సర్వభౌములు, ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించాడు. ఆయన ఏది మనుషులకు కోరడు, అయితే ఆయన మనకి ఇస్తాడు. కానీ మనుషులతో ఆయన నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తారా? నేను అంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎందుకనగా యేసు ప్రభు ఆయన 10 మంది యేసు ప్రభు దగ్గరికి కుష్ఠరోగులు వచ్చినప్పుడు 10 మంది అయ్యా నాకు స్వస్థతను దయచేయి అంటే యేసు ప్రభు అన్నాడు, ఇమీడియట్గా స్వస్థతను ఇయ్యలేదండి. కొన్ని సమయంలో ఇమీడియట్ ఇచ్చాడు. కానీ ఈ సమయంలో ఏమన్నా అంటే మీరు వెళ్తా ఉండండి, తిరిగి మీరు వెళ్తా ఉంటే మీరు స్వస్థపడతారు అని చెప్తా ఉంటే ఆయన ఏమన్నా జాగ్రత్తగా చూపెట్టుకుంటున్న తర్వాత అన్నప్పుడు వారు వెళ్తా 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 ఉంటే స్వస్థపడ్డారు. అందులో 9 మంది యూదులే. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 9 మంది, 10లో 9 మంది, 90% మంది ఎవరంగా క్రైస్తవులే. ఒక ఆయన అన్యుడు ఉన్నాడు, ఆయన సమరయుడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక యేసు ప్రభు అంటాడు, అయ్యా వందనాలు, నువ్వు ఎంత గొప్పయ్యా, నాకు సాయం చేస్తావు అన్నప్పుడు యేసయ్య అదే నువ్వు బాగా జీవించు అని చెప్పొచ్చు. కానీ యేసు ప్రభు అన్నాడు ఏం తెలుసా? ఇంకా 9 మంది లేరు ఇక్కడ. అంటే జీసస్ ఎక్స్పెక్ట్ చేసి అడుగుతున్నాడా? మేలు పొందుతున్నాడు కానీ తిరిగి రావాలని మనసు వాళ్ళకు రావట్లేదు. నేనే కాదు, అందుకని ఒక ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ 13వ అధ్యాయము 31వ వచనము చదివినట్లయితే మధ్యలో ఎక్కించాల్సింది. మరియు కావాల్సి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించుకుని నా దేవ మేలు కలుగుటకై నన్ను జ్ఞాపకం ఉంచుకొని. ఇది నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా పుస్తకానికి చివరి మాట ఏంటంటే దేవా మేలు కోసం నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే మనము చనిపోయేటప్పుడు జనరల్ గా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటామని చనిపోయేటప్పుడు కాదు. జనరల్ గా ఏదైతే క్లాస్ గా ఒక 50-60 మంది స్టూడెంట్స్ ఉంటే టీచర్ 50 మంది జ్ఞాపకం పెట్టుకుంటారా? ఇద్దరు కూడా వాళ్ళు మంచి సజ్ఞానం
గెలుపుడు వీళ్ళు గెలుపుడు వాళ్ళు కొట్టుడు వీళ్ళు చేస్తే టీచర్ పడేసా కూర్చో టీచర్ నోట్లో తిరిగేసింది ఆ మాట. ఏం తెలుసా, వీడు చాలా తొందరగా కూడా బాబు మంచి వీడు బాగా అంటే టీచరు ఆ క్లాస్ లో 60 మంది ఉంటే టీచర్ నోట్లో తిరిగేది కొంతమంది. రిమెంబర్ మీ, నా పేరు కోసం నన్ను జ్ఞాపకం చేసుకో. చివరి మాట వస్తుంది, నేనే జ్ఞాపకం చేసుకుంటే నెహెమ్యా నువ్వు ఏమేం చేస్తావయ్యా, నిన్ను జ్ఞాపకం చేసుకోనికి దేవుడు అనొచ్చా అనడానికి రాదు. ఇది చివరి మాట. చచ్చిపోయేటప్పుడు మనం ఏ మాట చెప్తామండి? దావీదు చనిపోయేటప్పుడు ఆయన ఏం చెప్పాడు ఆయన కుమారుడు కంటే శ్రేష్టమైన మాట చెప్పాడు. వీళ్ళని జాగ్రత్తగా ఉండు, ఇగో రాజ్యాన్ని చేస్తున్నప్పుడు వీళ్ళని పక్కన పెట్టు, షిమ్మిని పక్కన పెట్టు, ఈయనని జాగ్రత్తగా ఉండు, వీళ్ళని కొన్ని విషయాలు చెప్పాడు. చచ్చిపోయేటప్పుడు మన అమ్మమ్మ తాతలు చచ్చిపోయేటప్పుడు బిడ్డ ఇంకా రాలపైన డబ్బల అద్దగిలో కలిపోకు ఉందని చెప్తారా? చెప్తారా? చచ్చిపోయే ముందు శ్రేష్టమైన ఆ డబ్బల రూపాయి తీసుకోమంటారా? కానీ పప్పు బియ్యము ఏం మాట్లాడారు? శ్రేష్టమైన మాట్లాడతారు. అంటే ఇదో నేను మీకు కోసం సంపాదించి పెట్టింది తీసుకో బిడ్డ, ఇది ఉంది, ఇదో మీరు ముగ్గురు అన్నవాళ్ళంటే ముగ్గురు పంచుకొని ఆయన వీణామా రాసి పెట్టినా ఇదో పంచుకోతున్నా, ఇదే నా చివరి మాట అని చెప్తారు. శ్రేష్టమైన మాట చెప్తారు. నెహెమ్యా చివరికి ఏమంటున్నాను తెలుసా, మీకై నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ మాట చాలాసార్లు చదివినప్పుడు సామాన్యంగా అనిపిస్తుంది, సామాన్యమైన అనిపిస్తుంది. మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో అంటే నేను ఏమన్నా చేసుకుంటాను దేవుని కోసం. అందుకని ఆ మాట ఆయనకు, దేవా నేను నీ కోసం చేశాను కదా, మేలుకై నన్ను జ్ఞాపకం ఏమి చేశాను అంటే నేను ఆ ఊరు నుంచి లేదా యూదాలో నాశనం అయిపోతున్నప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు, మంచి స్థితిలో ఉన్నాడా చెడు స్థితిలో ఉన్నాడా అంటే మంచి స్థితిలో ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్ లో ఉన్నాడు, రాజు కింద లేకపోతే ఆ కింద అందించే స్థితిలో ఉన్నాడు, సంపన్న స్థితిలో ఉన్నాడు. కానీ ఆయన మనసంతా ఏంటంటే నా ప్రజలు. ఆయన గజల్ వచ్చినప్పుడు అయ్యా పెద్దలు బాగుందా, చిన్న బాగుందా, అరే మన ఇంకా ఊరు పక్కన అది బాగుందా, మా ఇంట్లో ఉంటాము ఎందుకంటే చాలా రోజులు వచ్చినాం. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా, నా ఊరు ఎట్లా ఉంది, నా ఊరు ఎట్లా ఉంది, నా ప్రజలు ఎట్లా ఉన్నారు. హృదయాన్ని నిండిన మంది మనసు మాట్లాడతారు. హృదయం అంతా ఏముందంటే నేనైతే క్షేమంగా ఉన్నా, నేనైతే మంచి స్థితిలో ఉన్నా, నా ప్రజలు మాత్రం నాశనమైన స్థితిలో ఉన్నారు, అక్కడ కొనలేరు అని దాదాపు 8 రోజులు ప్రార్థన చేశారు తెలుసా. 100 రోజులు, 3 నెలల నుంచి 100 రోజుల దాకా ప్రార్థన చేశారు. దేవుడి కాళ్ళగా పడిపోయాడు. దేవా నువ్వు కృపను పెట్టాలి, దేవా నువ్వు సాయం చేయాలి, పని చేస్తున్నాడు. అయితే దేవుడే అన్నాడు, బిడ్డ ఎవరైనా లేవు. దేవుడు వచ్చి ఆ ప్రార్థన, ఆ మొండి ప్రార్థన దేవుడు తగ్గాడు. దేవుడి చేతులని కదిలించాలండి ఆ ప్రార్థన. నా కొడుకు పెళ్ళైతలేదు, నా బిడ్డలు దొరకలేరు, నాకు ఇల్లు దొరకలేదు, ఒక మంచి పిల్ల అయితే సెట్ అయిపోవడం లేదు. ఈ ప్రార్థనలో దమ్ముందా? దేవుడు అంటాడు, దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటాడు, మేలుకై చేసుకోవాలి, అంతా నా కోసం ఏమన్నా చేసినవా? భార్య కావాలంటే ఎవరి కోసం? ఆయన కోసం. ఇల్లు కావాలంటే ఎవరి కోసం? ఆయన కోసమే. పిల్లలు పుట్టాలంటే ఎవరి కోసం? ఆయన కోసమే. దేవుడి చేతిలో ఏదైనా పెట్టే దమ్ము మనకు ఉండాలి. దేవా ఇది నా కోసం కాదు, నీ కోసము అన్నట్టు దమ్ము ఉండాలి. దేవుడు ఒక మంచి స్థితిలో పెడితే నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను.
ప్రార్థన చేసి, దేవా నువ్వు ఒక అవకాశం దయచేయి, నేను ముందుకు వెళ్తా. రాజు రాజుగా నిలబెట్టి పేరుకున్న పెట్టామనుకో, శివరాణి వచ్చి ఆయన ఎవరు పెట్టి అందరికీ పెట్టి నా పదవాన్ని పెట్టింది. ఒక పదవ పేరుకున్న పెట్టుకున్నారనుకో, అరే రాజుగారి రాజశాఖ లేదా అని అనుకుంటారు. రాజశాఖ పేరుకున్న పెట్టడానికి వీడదు. కానీ నిజమైన దుఃఖము, నిజమైన బాధ వస్తే నవ్వాలన్నా నవ్వు రావట్లేదు. దేవుడు ఆ రాజు మనసును కదిలించాడు, రాజు మనసును కదిలించాడు, హృదయాన్ని కదిలించి చెప్తున్నాడు, నెహెమ్యా నువ్వెళ్ళు. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. ఏం చెప్పాడండి ప్రార్థన? తమ్ముడి ప్రార్థన, నా దేవా నేను ఈ ప్రజలకు చేసిన దాన్ని నన్ను దేవుని దగ్గర నిలబడ్డప్పుడు పక్క చేయిలో కొంత వ్యక్తులను పెట్టి ప్రజలను పెట్టి చెప్తున్నాడు, ఈ ప్రజలని నేను చేసిన దాన్ని బట్టి నన్ను చేస్తాను. అది అని ప్రార్థన. మన బైబిల్ గ్రంథంలో హన్నా అనే స్త్రీ ఉంది. స్త్రీలు ఇప్పటికే 100 సార్లు చదివేసుకుంటారు. హన్నా పెన్నన్న ఏ స్థితిలో ఉందంటే, పెన్నన్న ఎనకాలకు ఇద్దరు భార్యలు, పెన్నన్న ఇంకా హన్నా. పెన్నన్నకు ఇంటి చుట్టంతా పిల్లలు, ఆట సంతోషంగా అనుకుంటున్నాను. దేవుడు గుర్తు రావట్లేదు. పెన్నన్నకు భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చుట్టూ సంతోషమైన వాతావరణం ఉంది. అన్న ప్రతి సంవత్సరం తర్వాత సంవత్సరం యెరూషలేముకు దేవుని మందిరానికి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ బిడ్డ ఒకవేళ నాకు దొరికితే, ఈ బిడ్డను మనసుని నేను మార్చగలిగితే ఆమె నాకు ఏమన్నా చేయగలదు అని ఆశపడ్డాడు దేవుడు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? అన్న గర్భాన్ని మూసాడు. దేవుడు మూసినట్టు రాయబడ్డాలి. మొదటి సమయంలో 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడ్డదన్నమాట. చదవండి. సంతు లేకుండా ఎందుకు చేశాడు తెలుసా? బికాస్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ గ్రేట్ అవుట్ ఆఫ్ హర్. అన్ని మేలు చేస్తుంటే దేవుని జ్ఞాపకం చేయలేమో అన్న. దేవుడు మేలు చేయాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నాకే చేస్తావు అన్నా. సంవత్సరం గడిచిన తర్వాత సంవత్సరం దాటిపోతుంటే అన్న ఒక రోజు నిలబడాలి, దేవుని దగ్గర నిలబడే త్యాగం వల్లమంటుంది తెలుసా? దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను నమ్మి చూడు దేవా, నాకు ఒక కుమారుని నన్ను నమ్మితే నీ నమ్మకాన్ని పంపు చేస్తే నాయన నా జీవితాన్ని నాశనం చేయి అన్నట్టుగా ప్రార్థన చేసిందేమో, లేక నన్ను రాయలేదామంట. తెగించి అంటుంది, దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని చూడు ఒకసారి, నన్ను నమ్మి చూడు ప్రభా, నువ్వు నా చేతిలో ఒక కుమారుని పెట్టి చూడు. దేవుడు నమ్మాడు. దేవుడు నమ్ముతాడు మనందరినీ. అన్న ఏం చేశాడు తెలుసా? ఆ కొడుకుని పుట్టాక 5 సంవత్సరాల వరకు ఆమె ఏం చేస్తుంటారు తెలుసా? ఆమె వెళ్ళినట్టు భర్త బాధపడలేదు. ఆమె ఒక తెగుతో కొడుకుని పెంచుతుంది. సమయం కింద పడ్డప్పుడు అమ్మా అని ఇచ్చేవాడు. అయితే అమ్మా నాన్నొచ్చు తప్పురా, అమ్మ కాదు అయ్యా అని కూడా. బాధపడ్డప్పుడు అన్నం ముద్దలు తినిపిస్తున్నప్పుడు దేవుడి గురించి ఆయన హృదయంలో నాకు పెట్టేసింది ఆ తల్లి. ఆ చిన్న బిడ్డలో లేదు నీ ఇల్లు ఇది కాదా, నువ్వు దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుడి నిన్ను వాడుకుంటాడు, నువ్వు ప్రతిదినం ఉదయం సాయంత్రము దేవుడి సన్నిధిలో కనబడాలి, ప్రార్థన చేయాలి. చిన్నప్పటి నుంచే సండే స్కూల్లో దేవుడి ఆ తల్లి నాకు పెట్టాలి. 1 సంవత్సరం వచ్చేసాడు, 1 సంవత్సరం వచ్చాడు అనుకుంటుంది.
నీకు ఏ అవసరం వచ్చినా తండ్రి నాకు సాయం చేయని తీసుకొని వెళ్తాము. యెరూషలేము మందిరంలో బిడ్డలు ఎట్లా పెంచారంటే ఆ మందిరంలో కోసం పెట్టేసి తిరిగి వచ్చినప్పుడు అక్కడ లేఖనాలు ఎక్కడికో రాస్తలేదు, సమూయేలు ఇచ్చారని. దాన్ని సమూయేలు చిన్నవాడే, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల బాలుడు. తల్లి అని ప్రేమ కొట్టుకో, ఆ తల్లికి కొట్టుకోవడం ఆ కొడుకుల ప్రేమ. ఆమె కొడుకుని తిరిగి వస్తున్నప్పుడు తల్లి ప్రాణము విలవిలాడుతుంది. ఏ తల్లి అండి అట్లా వదిలేసి రాగలదు? ఏ తల్లి అండి ఇంటికి వచ్చాక ఆయన చెట్లు చూసి, ఆయన ఆడుకునే బొమ్మలను చూసి, ఆయన నవ్వే అత్తలు నిలబడ్డప్పుడు ఆయన చేసే ఆ క్లాసులను చూసి ఎంత ఏడ్చుంటారు. కానీ మనకు తెలుసా అన్న, దేవా నన్ను నమ్మాను ప్రభా, దేవా నన్ను నమ్మాను ప్రభా, నేను నీ నమ్మకాన్ని బొమ్మ చేయలేదు. చూడు, ఈరోజు నా ఇంట్లో నా కొడుకు లేడు. చూడు ప్రభా, చూడు ప్రభా అని తల్లి ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేస్తుందా తెలుసా? దేవా నేను చేసిన నాయన తెగింపులు వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసి ఇప్పుడు తల్లి ప్రార్థిస్తే దేవుడంటాడు తప్పకుండా జ్ఞాపకం చేస్తా. దాని తర్వాత అన్నకు 5 మంది పిల్లలు పుట్టారండి. గర్భము మూసిన దేవుడు గర్భము తెరుస్తాడా అంటే ఆయన చిత్తానుసారంగా జీవిస్తే దేవుడు చేత ఆమె ఒక్కటే దేవుడు ఆమెకి తిరిగి అందించాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. పౌలు మిషనరీ యాత్ర, పౌలు గారి దమస్కు మార్గంలో ఆయన ఆగిపోయాడు. దేవుడు ఆయన పట్టాడు, సంఘాన్ని హింస పెట్టుకున్నాడు. అయితే ఈ దమస్కు మార్గంలో దేవుడు ఆయనకు కనిపించినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. దేవా దేవుడు అన్నాడు, నేను అన్య ప్రజల మధ్యలో అధికారుల మధ్యలో నేను నిలబెడతా, సాక్షిగా పెడతానంటే ఆయన సంతోషపడుంటాడు. ఆయన అరేబియా దేశానికి వెళ్ళాడు. అయితే ఆ నుంచి 3 సంవత్సరాలు ఫిలిప్ ఆయన పేతురు గారైనా యాకోబు గారైనా ఏ పెద్దల్ని కలవట్టు ఎవరైనా తల్లి పంపిణీలో రాయబడ్డారు. ఆయన ఎవరు అరేబియా దేశానికి వచ్చి ఆయన మళ్ళీ దమస్కులో వాక్యం చెప్తా ఉంటే, అరే అంటున్నారు, అరే దొంగ కొట్టిండు వాక్యము దేవుడి దగ్గర అయినా నమ్మకంగా 3 సంవత్సరాలు ప్రార్థన చేసి 3 సంవత్సరాలు దేవుడి కోసం నిలబడి దేవుడి సన్నిధిలో ఉంటే ఒక్కరు నమ్మలేదండి. ఇంకేమైందంటే మత్సరంతో కూడి కొంతమంది యూదులను చంపబోతే ఆయన యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో 15 రోజులు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ మత్సరంతో కూడి కొంతమంది యూదులను చంపబోతే ఆయన అంటే ఆయన ఒక తిరిగి తార్సు పట్టణానికి పంపించేశారు. ఎన్ని రోజులు అయిపోయారు తెలుసా? తార్సు పట్టణంలో ఆయన నక్షరపోతి నుంచి తార్సు పట్టణంలో ఈ యొక్క పరిచయం 10 సంవత్సరాలు ఆయన జీవితంలో గడిచిపోయాడు. దేవా నా జీవితంలో కార్యం చేయి, ఒక అవకాశం నన్ను పూర్ణంగా నన్ను ఎవ్వరూ నమ్మకలేరు, నీ కృపను చూపెట్టు అని ఈ యొక్క ఆయన ఊళ్ళో ఉన్నప్పుడు ఎంత ఏడ్చాడో, ఎంత బోధించాడో, దేవుడి కాలంలో పడిపోయాడు. దేవుడు అంటున్నాడు, నిన్ను నమ్మి చూస్తా, నిన్ను నమ్మి చూస్తా అంటున్నాడు. ఆయన కిటికీల నుంచి అంత్యోకు సిరియాలో ఆయన సేవ చేస్తే దాదాపు ఆ ఒక సంవత్సరం పాటు సేవ చేస్తే సంఘము అన్నది మొదటిసారి మనకి అక్కడ కనబడుతుంది. సంఘము విస్తరించాలి. కానీ నాలాంటి వాడు అంటే సంఘము విస్తరిస్తే ఏమైపోయాడంటే, అమ్మా మీరు దశమభాగం ఇస్తున్నారా, ఏంది మీ లెక్క, పైసలు పడుతున్నాయా, దేవుడు ఆశీర్వదిస్తుండు, నేను ఇక్కడ నుంచి జరగను
అనేవాడు నాలాంటి వాడైతే. గానైనా దేవుడి దగ్గర ప్రమాణం తీసుకున్నాడు. దేవా నన్ను నమ్ము ప్రభువా, ఒకప్పుడు నేను దుష్టుడిని, ఒకప్పుడు నేను హింసకుడిని, నన్ను వాడుకుంటూ నీ నమ్మకాన్ని బాగు చేయలేదు ప్రభువా. పెద్ద అంత్యోక సంఘము నిలబడితే దేవుడికి అవకాశం ఇచ్చాడు. దేవా నన్ను ఏమి చేయమన్నాడు. ఆ సంఘానికి పెద్ద ఇద్దరే, అంత్యోక సంఘానికి పెద్ద ఇద్దరే, పౌలు గారు, బర్నబా గారు. దేవుడికి అవకాశం, దేవా నన్ను ఏమి చేయమంటావు ప్రభువా. దేవుడు వచ్చాడు, ఇద్దరిని ప్రత్యేకపరచండి. నేనైతే దేవా కష్టపడి సంఘాన్ని మారిన ఏంటి నీకేమన్నా దేవుడికి తీర్మానం చేస్తున్నారు, కానీ దేవుని నమ్మకాన్ని బాగు చేయకుండా సరే ప్రభు మంచి సఫిస్టికేటెడ్ లైఫ్ ని వదిలి ఓడ ప్రయాణం, దొంగల ప్రయాణం, లేకపోతే బాధ కష్టములు అని మిషనరీగా చేసుకుంటా చివరి దేవుని చేతిలో బలవంతునిలాగా మారిపోయాడండి పౌలు గారు. దేవా అందుకనే రాయాడు, మంచి పోరాడా అయ్యా, మంచి పోరాటం, వెరీ గుడ్ వెరీ గుడ్. దేవుడు అంటున్నాడండి, వెరీ గుడ్, మంచి కొట్లాడుకుంటా. నేను జ్ఞాపకం ఉన్నానా? నువ్వు ఎట్లా జ్ఞాపకం లేకుండా ఉంటావు బిడ్డ. నువ్వు నా ప్రియ శిష్యుల్ని అపోస్తులలో చేర్చి పడేశాడు దేవుడు. ఆయన చెప్పుకున్నాడు, నేను కూడా అపోస్తులుడిని. అంత దేవుని కోసం రోషంగా జీవించాడు. అంతా దేవుని కోసం జీవించాడు. నేను ఒక చెప్పేసి దాని తర్వాత నేను ముగించేస్తాను. ఒక ఉపమానం చెప్పి తర్వాత ఒక చిన్న 2 స్టోరీలు చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు షిక్కేము అనే మామిడి చెట్టు కింద, మనకు ఆదికాండంలో కనిపిస్తారు, ఆదికాండం 18 అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. మామిడి అనే చెట్టు కింద, షిక్కేము అనే చెట్టు కింద మామిడి అనే ప్రాంతంలో అబ్రహాము కూర్చోనున్నాడు. అబ్రహాము కూర్చోనుంటే దేవుడు అబ్రహాముని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, దేవుని మాటని నమ్మి బబులోను అనే దేశాన్ని, కల్పీయులైన ఊరిని వదిలి దాదాపు ఇక్కడికి వెళ్తున్నాడు తెలియదు, నమ్మి వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ 3 వ్యక్తులు వస్తా ఉన్నారు. 3 వ్యక్తులు ఆ నుంచి ఈయన చెట్టు కింద కూర్చొని ఉంటే 3 వ్యక్తులు వస్తా ఉంటే ఈయన గుర్తుపట్టేశాడు. ఎట్లా గుర్తుపడతారండి? భార్య బయట ఉందనుకోండి, భర్త పని నుంచి వచ్చాడు, భార్య లోపల ఉందనుకోండి, ఏం చెప్తారు? పేరు పెట్టి అమ్మా ఏం పెట్టి ప్రీతి సౌమ్య పేరు పెట్టి అవసరం లేదు, ఆ ఇక్కడ చాలు, ఎందుకు తిరిగి అని చెప్పిన ఆ మాట భార్య గుర్తుపట్టగలదు. అంతే చాలు. భార్యతోని భర్తకు సంభావన ఇంటి వరకు ఉంటుంది అంటుంది. ఆయన తిన్నగా తింటాడు, ఆయనకి ఏ ఇష్టము, తనకి ఏమి ఇష్టం లేదు, సమస్తము భార్యకు తెలుసు, భర్తకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ 3 వ్యక్తులు ఆయన నడుచుకుంటా వస్తే అబ్రహాము ఆ 3 వ్యక్తుల ఒక వ్యక్తిని ఎందుకు గుర్తుపట్టాడు అంటే ఆయనకు సహవాసం ఉంది ఆ వ్యక్తితో ఉండి. చదవండి 18 వచ్చాను. వంగాడంటే ఆయన వంగాడైనా అంటే ఆయన దేవుడికి వంగాడైనా గుర్తుపట్టాడు. దేవా నేను ఇన్ని సంవత్సరాలు నిన్నే నమ్ముకున్నాను, నువ్వు నాకు మళ్ళీ కనబడ్డావా, ఏం చేయమంటావు అంటే ఆ సంవత్సరం దేవుడు ఆయనకు కుమారుడు ఇచ్చాడు. కుమారుడు ఇచ్చినాక దాదాపు కొన్ని సంవత్సరాలు అయిపోయినాక దేవుడు వచ్చినాడు, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? తిరిగి అదే వచ్చాను, సరే 22 వచ్చాను, 22 వచ్చాను, మొదటి 2 వచ్చినాను, మొదటి 2 వచ్చాను.
చాలమ్మా. అబ్రహాం ఎక్కడ ఒఫెండ్ అయ్యాడు తెలుసా? ఆయన కుమారుని అడిగినందుకు కాదు అని నేను అనుకుంటున్నాను. దేవా, నీ నోటి నుంచి మాట ఎలా వచ్చింది? నేను ప్రేమించే నా కుమారుడు అంటావా? నేను నా కుమారుని కంటే కూడా ఎక్కువ ప్రేమిస్తలేను. నా స్త్రీలను నీకు తెలియదా? నేను నా కొడుకుల కంటే కూడా, నా భార్య కంటే కూడా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను నీకు తెలియదా అన్నాడు. నువ్వు ఏం చేస్తానంటే, నువ్వు వెళ్ళాలి అంటే పొద్దుగానే చేశాడు, పని వరకు చెప్పలేదు. కట్టలు అనుకుంటే దేవుడితో అంటున్నాడు, దేవా చూడు, నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కట్టలు ఎంతగా మోసాడు, ఎంత కొట్టాడంటే అప్పటికి ఆ ఇస్సాకు 17-18 సంవత్సరాల యవనస్తుడు కాలైతే అంట కట్టలు, చిన్న కట్టలు కాదు. ఆ కట్టెలు కొట్టాడు, ఆయన భుజం చేసుకున్నాడు. దేవా చూడవచ్చు, నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, చూపెడతాను. ఈ నోటి నుంచి ఆ మాట ఎలా వచ్చింది? కట్టెలు ఇస్తాడు, కొడుకు మీద ప్రయాణాలు 2 రోజులు ప్రయాణం చేశాడు, మొదటి మీదికి ఎక్కాడు. దేవుడు ఆయన కొడుకుని పండబెట్టాడు. ఆయన కాలు చేతులు కట్టి, దేవా ఇవాళ చూడు, నేను నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు మాట్లాడు, ఒక్కసారి మాట్లాడు ప్రభా, నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నా కొడుకుని ప్రేమిస్తలేను అని కత్తి తీసి ఎక్కగానే అంటున్నాడు. అటువంటి తెగింపు ఉందా? అటువంటి తెగింపు ఉందా? 2 స్టోరీలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఎఫ్ఎంపిలో జయరాజ్ అనే ఒక మిషనరీ, ఆయన తమిళనాడులో ఉండేవాడు. ఆయన దేవా మనం జ్ఞాపకం చేసుకో, నేను నీ కోసం ఏదో చేయాలని తప్ప ఒకవేళ అవకాశం ఇస్తే నేను అన్య ప్రజల మధ్యలో పోయి సేవ చేస్తా, నన్ను బాగా చూద్దాము అంటే దేవుడు నన్ను ఎస్ అంటే ఆయన బయలుదేరాడండి. జార్ఖండ్ అనే ప్రాంతానికి బయలుదేరాడు. ఆయన కుటుంబాన్ని, చిన్న కొడుకుని తీసుకొని, భార్యని తీసుకొని ఒక్కరే కొడుకు ఆయనకు. 1 సంవత్సరం నా సేవ చేసిన తర్వాత ఏమైంది తెలుసా అంటే మలేరియా వచ్చి జయరాజ్ గారు చనిపోయారు. పొద్దుగల జయరాజ్ గారు చనిపోతే అదే మలేరియా వచ్చి సాయంత్రము ఆయన కొడుకు చనిపోయాడు, చిన్న కొడుకు. భార్య హృదయంలో శోకం మిగిలిపోయి ఉంటుంది, భార్య హృదయం కలిగిపోయి ఉంటుంది. ప్రేయర్ చేస్తుంటాడు, దేవా ఈ సంతానాన్ని ప్రజల, ఈ జాతి కొండ మీద ఉంటారు. ఆ జాతి వారి ఇన్నోసెంట్ పీపుల్, వారి కేసు గురించి తెలియదు. ప్రభా నాయన, నేను నా భర్త, నా కుమారుడు చేసిన త్యాగాన్ని వచ్చి నాయన ఈ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు సంతాన ప్రజలు ఎంతమంది దేవుని రక్షించబడ్డారు అంటే అప్పుడు ముగ్గురు లేరు, ఇప్పుడు దాదాపు 60,000 మంది దేవుని వచ్చారండి. 60 మంది దేవుడిలో వచ్చడానికి కారణం ఏంటంటే ఒక స్త్రీ చేస్తుంది, దేవా మేలుకై ఇంకా నా భర్త చేసిన త్యాగాన్ని, నా కుమారుడు చేస్తున్న త్యాగాన్ని మేలుకై, ఇంకా వారి ప్రజలు మేలుకై నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. ఒక కుటుంబం ఉంది, నిష్ఠ కలిగిన హైందవ కుటుంబం. ఎంత నిష్టగా అంటే వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉంటారు, అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్ని పటాలే. వాళ్ళ ఇంట్లోనే గుడి ఉంటుంది, ఆ దేవత పేరు బాలమ్మ. తెలంగాణలో మీకు తెలిసి ఉంటుంది, బాలమ్మ మైసమ్మ అటువంటి దేవుళ్ళు ఉంటారు. ఆ కుటుంబానికి బాలమ్మ అనే గృహదేవత ఉంటే ఆ తల్లి, ఆమెకి 6 పిల్లలు అని 6 పిల్లలు ఉన్నప్పుడు ఆమె అనుకుంది, ఆమె పెద్ద కొడుకు కొంచెం బాగలేడు, కొంచెం ఫిజికలీ మెంటలీ కొంచెం హ్యాండిక్యాప్ లాగా ఉంటే, దేవా అయ్యా
నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఐదవ కుటుంబం నుంచి చివరి స్వార్థ పెడితే ఆమె తల్లి అనుకోని, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోలేవా అంటే ఏం చేయాలి తెలుసా? ఆమె ఆ ఆరు పిల్లలు పెద్ద బాగానే కదా, ఇంకొక ఆయన చనిపోయాడు, ఒక ఆయన చనిపోయాడు. దేవా ఏంటి నాయన అంటే ప్రార్థన చేస్తూ, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకొక బిడ్డ చనిపోయాడండి. ఆ పాస్టర్ గారు పాస్టర్ మాట్లాడమ్మా, ఓపిక పట్టు, దేవుని సన్నిధిలో కూర్చో, దేవుడికి అనుకో, దేవుడు కృపను పెడతాడు అని ప్రార్థన చేస్తుంది. నమ్మకంగా దేవుడి దగ్గర కూర్చోంటే అందరూ ఆమె ప్రార్థన చేస్తామని కొన్ని రోజుల తర్వాత ఆయన పెద్ద కుమారుడు 14 సంవత్సరాల కుమారుడు చనిపోయాడు. ఊరికి వచ్చాక అంటున్నారు, నువ్వు దరిద్రుడాన్ని, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అంటున్నారు, బాధలు వేస్తావు, నీకు స్థితి కలిగి పక్కన మంచిది, నాశనమైపోతావు అని ఊరు ప్రజలు చెప్తా ఉంటే ఆఖరికి దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. అటువంటి ఆ మూర్ఖులలో భర్తనేమో సపోర్ట్ చేయట్లేదు, భర్తనేమో ఆ దేవుని నమ్ముకుంటే నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని ఆ ముంబై పట్టణంలో జీవిస్తున్నప్పుడు భర్త చెప్తున్నారు, ఇక్కడ భర్త దగ్గర లేదా, ఇక్కడ పిల్లలు చనిపోతున్నా ఉన్నారు, విశ్వాసంతో దేవా 8 సంవత్సరాల కొడుకు చచ్చిపోయాడు. 8 సంవత్సరాల కొడుకు తిరిగి బాంబే పట్టణం వదిలి హైదరాబాద్కి వచ్చినాక అందరు అంటున్నాడు, ఇది ఎప్పుడు నాశనం అవుతారు బాబు, మొత్తం కుటుంబాన్ని తినేసింది, దీనికి ఇక మొత్తం నాశనం చేసే అనుకుంటారేమో అని ఎంత అంటుంది. నేను మాత్రం దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. 3-4 సంవత్సరాలు అయిపోయాక అలా హస్బెండ్ చనిపోయాడు. శవం ఇంకే ఉంది, అందరూ తింటా ఉన్నాడు, సంపి వస్తున్నాడు. భర్త కూడా నన్ను పిల్లల్ని కోల్పోయారు, ఈమె ఆమె సొంతంగా ఆమె చంపడానికి వచ్చి ఇంత చంపిస్తుంటే మిస్ అయ్యాలి, దేవుడు కృప వల్ల ఆమె బ్రతకాలి. అందరూ అంటున్నారు మిగిలిన ఇద్దరే. ఆ అమ్మాయి ఆ అబ్బాయి త్వరలో చచ్చిపోతారు. ఈ దేవుడి కొనకపోతే చచ్చిపోతారు. అమ్మాయిని ఆ చిన్న అమ్మాయిని తీసుకొని ఆ హాస్పిటల్ చుట్టూ ఒక రాత్రి వింతైన వ్యాధి వచ్చింది. అయితే ఆ తల్లి ప్రార్థన చేస్తుంది. ఆ కొడుకు కూడా ఎన్నో సార్లు ఎన్నో అమ్మాయిలు వచ్చినప్పుడు ఒక ఆయన వచ్చి అన్నారు, అమ్మా ఈ కొడుకు చచ్చిపోతాడు అని ఒక మాతృ కొడుకు చెప్తే ఆ తల్లి అనుకుని సస్తే ఆయన తీసుకుపోయి బాధ పెడతా, కానీ నా దేవుడికి నేను అన్యాయం చేయను. ప్రార్థన చేస్తుంది. అందరేమో 2 పిల్లలు మిగిలి ఉన్నారు. 8 మంది కుటుంబంలో ముందుకు వచ్చారు. ఆ 2 పిల్లల్ని దేవా నీ మేలుపై జ్ఞాపకం చేసుకో అని తల్లి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ప్రభుని కదిలే ఉంటాడు. అందరూ ఇప్పుడు వస్తాడు ఆ కొడుకు, ఇప్పుడు సుధారిక అని వెయిట్ చేస్తూ ఉంటే తండ్రేమో ఆమె ఎప్పుడు వస్తానని చేస్తుంటే ఆమె అంటుంది, దేవా నీ మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. అన్న చాలా శుద్ధి చెప్తున్నానని, అన్న ఇక్కడ నుంచి కథ చెప్తున్నానని అని నేను అనుకుంటున్నానేమో. ఆ 2 కుమారుల్లో ఒక కొడుకుని మా తల్లి చచ్చిపోయినప్పుడు మా ఇంటిని చుట్టూ పెట్టిన వాళ్ళు నాకు తెలుసు. మా ఇంట్లో మా అన్న 14 సంవత్సరాలు అన్న చనిపోవడం నాకు తెలుసు. మా ఇంట్లో 8 సంవత్సరాల తమ్ముడు చచ్చిపోతే నాకు తెలుసు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవా నేను నీకు చేసిన మేలకై నన్ను జ్ఞాపకం చేసుకుంటే 25 సంవత్సరాలు దాటిపోయాయి. ఎవరైతే తిడుతున్నారో వాళ్ళు అంటున్నారు, అన్నా సంతోషాన్న మా కోసం
ప్రార్థన చేయగలవు. నీ దేవుడు గొప్ప దేవుడు మొత్తం తిరిగి అవసరిస్తాడు. వారు అదే స్థితిలో ఉన్నారు. దేవుడు మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. కన్ను మూసుకుందాం.